Dear friends, after a long time, mischievous videos, naughty reels, కదా చాలా రోజుల తర్వాత ఏంటో చాలా అంటే టైం బ్రింగ్స్ లాట్ ఆఫ్ చేంజెస్, మెనీ చేంజెస్, different feelings. Time has its own effect on us. అదేంటి మేడం టైమే మనమే కదా. అందుకేరా మై సమయ హూ అంటాడు శ్రీకృష్ణుడు. ఆయనే భగవద్గీత రాశాడు. యదా యదా హి ధర్మశ్ అంటుంటాడు ఎప్పుడు చూసిన. ఆయనే అంటుంటాడు అప్పుడప్పుడు, జలక్కిస్తుంటాడు. మై సమయ హూ. ఏమనుకుంటున్నారు నన్ను? క్లోజప్లోంచి చూస్తే ఎన్టీ రామారావు లాగా ఉన్నాను, కానీ ఏఎన్ఆర్ లాంగ్ షాట్లో చూస్తే ఏఎన్ఆర్ లాగా ఉన్నాను, కానీ అంత విలన్ కాదు అనుకోవద్దు. విలన్, ఎస్. డోంట్ ఎస్టిమేట్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఈరోజు మీటింగ్లో పాయింట్, టాపిక్. కొంతమంది చూస్తాకి మహానటి సావిత్రిలాగా ఉంటారు. అస్సలు అలాంటి అమ్మాయిలు కాదు. జమినీ గణేష్ లాంటి వాళ్ళు. కొంతమంది చూస్తాకేమో పాపం కదా, జమినీ గణేష్ లాగా ఉంటారు, కానీ వాళ్ళు మహానటి సావిత్రి. డియర్ ఫ్రెండ్స్, డోంట్ ఎస్టిమేట్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ఏ బుక్ని కూడా ఆ పైన కవర్ చూసి అరే ఇది ఇట్లాంటి బుక్, ఇది భగవద్గీత, బైబిల్, ఆది గ్రంథ్, ఖురాన్, రామాయణం, మహాభారతం అలా అనుకోవద్దు. డిఫరెంట్ సినిమాలు ఉంటాయి. నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక హాల్ ఉండేది, థియేటర్. ఆ థియేటర్ ఓనరు మా అమ్మ క్లాస్మేట్స్, శోభనాద్రీశ్వరరావు. వడ్డే శోభనాద్రి మా అమ్మ క్లాస్మేట్. ఆయన శోభనా థియేటర్ కట్టాడు. ఆ పక్కన విమల్ కూడా కట్టాడు. ఇప్పుడు విమల్ ఉంది కానీ శోభనాని ఇరక్కొట్టేశారు. వీ హ్యావ్ సో మెనీ మెమరీస్. మా ఫాదర్ 5 o'clockకి ఆఫీస్ నుంచి నేను శోభనాకు వచ్చేస్తాను, మీరు అందరూ రెడీ అయిపోయి శోభనాకు వచ్చేయండి అంటే మేము అందరు 4:30కే రెడీ అయిపోయి, మా అమ్మ 3 o'clockకే వంట చేసేసుకొని శుభ్రంగా అందరం రెడీ అయ్యి శోభనా థియేటర్లో మా డాడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మేమందరం, మా ఫాదర్ కరెక్ట్ 5 o'clock వచ్చేస్తారు. మేము ఈ లోపలే టికెట్లు తీసేసుకుంటాం, వెళ్ళి కోల్డ్ డ్రింకులు తాగి సమోసాలు తిని బాగా మంచిగా బ్యూటిఫుల్గా సినిమాలు చూసాం. వచ్చిన ప్రతి సినిమా శోభనా థియేటర్లో ఫస్ట్ టికెట్లు మేము, అంటే మార్నింగ్ షో కాదు, ఫస్ట్ షో టికెట్లు మేమే కొంటుండే. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. We saw so many films together with our family and we have a great feeling. శోభనా థియేటర్. బట్ ఆ హాల్ పెద్ద అందంగా కూడా ఉండదు, బట్ అందులో మేము ఎన్నో గొప్ప సినిమాలు చూసాం. చాలా గ్రేట్ ఫీలింగ్. ఇప్పుడు ఇరక్కొట్టేశారు. సో డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఏదో అందంగా ఉన్నారు, మనసు కూడా అందంగా ఉంటుంది, లేదా అగ్లీగా చీప్గా పిచ్చిగా ఎర్రిగా ఉన్నారు, మనసు కూడా అంత అగ్లీగా చీప్గా ఉంటుంది అనుకోవద్దు. కొంతమంది డర్టీగా ఉంటారు కానీ మంచోళ్ళు, కొంతమంది క్లీన్గా కనిపిస్తారు, నీట్నెస్ కనిపిస్తుంది, కానీ చాలా వర్స్ట్ క్యారెక్టర్ పీపుల్. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అంటే వయసుకు వస్తున్నాం కదా, ఏజ్కి వస్తున్నాం కదా, వయసుకు వస్తున్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నడిచేటప్పుడు కూడా